నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు అనుకున్నది అవుతుందా, ఎస్ నోనా అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది వచ్చి కలెక్టివ్ రీడింగ్. సో నేను ఇక్కడ పైల్స్ ఏం పెట్టట్లేదు. జనరల్గా కలెక్టివ్గా ఎవరైతే వీడియోని చూస్తున్నారో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అవుతుందా లేదా అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం కరెంట్ సిచ్యువేషన్ అంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, మీరు దేని గురించి ఎక్కువ అనుకుంటూ ఉండొచ్చు, ఇది చూద్దాము. ఆ తర్వాత మీరు అనుకునింది అవుతుందా లేదా అనేది చెప్తాను. సో అది ఏదన్నా అవుతుంది అంటే ఎప్పటి లోపల జరగచ్చు, లేకపోతే ఎలా జరగచ్చు, ఇవన్నీ చూద్దాం. అవ్వట్లేదు అంటే ఇది ఎందుకు అవ్వడం లేదు, ఎలాంటి పరిస్థితులు వీటికి అడ్డుపడుతున్నాయి, లేకపోతే ఎందువల్ల జరగట్లేదు అనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే మీ కరెంట్ సిచ్యువేషన్ చూద్దాం. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. సో దానికి తగినట్లు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇది అవుతుందా లేదా అనేది చూద్దాం. సో కరెంట్ సిచ్యువేషన్ 10 of Wands, 8 of Swords, Hermit, Tower, King of Wands, 4 of Pentacles, Queen of Pentacles, Chariot, 3 of Pentacles, ఫైనల్గా 9 of Swords. అండ్ మనకి ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి పేజ్ ఆఫ్ వాండ్స్ ఉంది. సో మీ కరెంట్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది అంటే, సో మనకి ఇక్కడ ఓవరాల్గా ఈ కార్డ్స్ వచ్చినాయి. ఈ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే మీరైతే ఓవర్ బర్డన్ అవుతున్నారు, ఓవర్ లోడెడ్ అయిపోతున్నారు, చాలా అంటే మీ శక్తికి మించి భారాన్ని మీరు మోస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతున్నారంటే మీరు ఓవర్ స్ట్రెస్డ్ అయిపోతున్నారు అనమాట. ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. మీరు ఎవరి నుంచి అయితే సహాయ సహకారాలు ఎదురు చూస్తున్నారో వాళ్ళు మీకు తగినట్లు వాళ్ళు మీకు ఇన్ రిటర్న్ వాళ్ళు ఏం సహాయం చేయకపోగా మీకు ఇష్యూస్ అనేటివి ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఎందుకు అంటే మీరు ఏవైతే మీరు ఫినాన్షియల్ స్టెబిలిటీ కోరుకుంటున్నారో ఆ ఫినాన్షియల్ స్టెబిలిటీ సెక్యూరిటీ మీకు రావట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే పాస్ట్ ఇష్యూస్ కొన్ని ట్రిగర్ చేసి మీకు ఇంకా ఈ బర్డన్స్ అనేటివి ఎక్కువైపోతున్నాయి అన్నమాట. సో పాస్ట్ ఇష్యూస్ వల్ల కూడా బర్డన్స్ అనేటివి పెరిగిపోతున్నాయి. ఇది ఎందుకు అంటే మీరు కొంతమందిని నమ్ముతున్నారు. మీరు నమ్ముతున్న మనుషుల నుంచి మీకు రావాల్సిన సహాయం కానీ మాట సహాయం కావచ్చు, ఏదన్నా కావచ్చు, మీరు ఎవరి పైన అయితే భరోసా పెట్టి ఎవరి నుంచి అయితే మీరు ఆశిస్తున్నారో వాళ్ళ వల్ల కూడా ఇంకా మీ ప్రాబ్లమ్స్ అనేటివి పెరిగిపోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మీకైతే మీరు బంధించేసినట్లు ఫీల్ అవుతున్నారనమాట, రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు చేయాలనుకున్నట్టు మీరు చేయట్లేదు, మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, బర్డెన్ ఎక్కువైపోతుంది. మీకేమవుతుందంటే అరే నన్ను ఏం చేయనీయకుండా నన్ను కట్టడి చేసిన పరిస్థితుల్లోకి నన్ను పంపించేస్తున్నారు, నా లైఫ్ పైన నాకు కంట్రోల్ లేకుండా పోతుంది అని మీరు ఏంటంటే మీకు యాంగ్జైటీ, టెన్షన్, యాంగ్జైటీ, ఫియర్, భయం ఇట్లాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. దీంతో ఏమవుతుందంటే మీరు చాలా హోప్లెస్గా, హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నారు. సో ఇన్సెక్యూరిటీస్ అనేటివి వచ్చేసినాయి అనమాట. ఇక్కడ ఇన్సెక్యూరిటీస్, ఇన్స్టెబిలిటీ, ఈ భయం, ఆందోళన దేనిపైన అంటే ఫినాన్సెస్ పైనే ఎక్కువ. అండ్ ఏవైతే మీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వీటిని మనం తీర్చగలుగుతామా లేదా, మనల్ని ఎవరన్నా వేలెత్తి చూపిస్తారేమో, అండ్ మీరు ఇవన్నీ వస్తున్నప్పుడు మీరు భయపడి ఒక్కొక్కసారి ఏంటంటే లేజీ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారనమాట. అంటే ఇంకా ఏమవుతుంది, మనం చేస్తున్నాము, చేసిన దానికి తగిన ఫలితం రావట్లేదు, మనుషులు ఏమంటే మనల్ని వేలెత్తి చూపిస్తున్నారు అంటే మనకి తగిన గుర్తింపు రానప్పుడు మనకి ఏమైపోతుంది, మరి ఇంత మనం చేసి కూడా మనకి తగిన ప్రతిఫలం రానప్పుడు మనకి నీరసం వచ్చేస్తుంది కదా, ఒకలాంటి నీరసమైన ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారనమాట. సో ఈ నీరసమైన ఎనర్జీస్లోకి వెళ్ళినప్పుడు వెంటనే మనకి ఎవరు గుర్తొస్తారు, దేవుడు గుర్తొస్తాడు. దేవుడా నువ్వు కూడా నాకు సహాయం చేయట్లేదా, నువ్వన్నా నాకు అండగా ఉండాల్సిన టైంలో నువ్వు కూడా నన్ను వదిలేస్తున్నావేంటి. సో ఒంటరితనం అనమాట. అంటే ఇక్కడ మనుషులంటేనే విరక్తి, అరే మనం ఇంత ఇదిగా ఉన్నా కానీ వీళ్ళు మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నారనే బాధ. దీంతో ఏమైపోతుందంటే ఆ సాలిట్యూడ్, ఒంటరితనంలోకి వెళ్ళిపోతున్నారంట. మిమ్మల్ని మీరు అలా ఒంటరి చేసేసుకుంటున్నారు. పరిస్థితులు, మనుషులు కూడా మిమ్మల్ని ఒంటరి చేసేస్తున్నాయి. మీరు ఇంకా సోల్ సర్చింగ్లోకి వెళ్ళిపోతున్నారనమాట. నిజమేంది, మనం ఇంత చేస్తా అంటే మనకు వస్తున్న ఫలితం ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాము,
పేషెన్స్, నా ఓపికను మొత్తం పరీక్షిస్తున్నారు. నేనేమంటే మీరు ఆ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఏదైతే కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ఫలితం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. మీరు కష్టపడకుండా ఏం ఫలితం కోసం వెయిట్ చేయట్లేదు. మీరు కష్టపడి ఫలితం కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండొచ్చు. చాలా ఫోకస్డ్గా నేను సక్సెస్ అవ్వాలి, నేను సక్సెస్ అయ్యి నేను నిరూపించుకోవాలి అని ఆ సింగిల్ మైండెడ్నెస్, లైక్ ఒక్కటే గోల్, ఒక్కటే ఏం, ఒక్కటే దారి, నాకు ఇదే కావాలి, నాకు ఇట్లనే ఉండాలి, లేకపోతే నేను వీళ్ళ దగ్గర చులకనైపోతున్నాను, వీళ్ళు నాకేం విలువ ఇవ్వట్లేదు, నేను అనుకున్నంత విధంగా నేను ఉండలేకపోతున్నాను అనే దాని వల్ల మీరు ఏంటంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు ఎంతసేపు మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానిపైన మీరు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారనమాట. సో మీరు ఈ ఫోర్స్ ఉన్న దానివల్ల మీ పైన, అంటే మీరు మీ పైన ఈ ఫోర్స్ పెట్టుకోవడం కానీ, పరిస్థితులు మీ పైన ఫోర్స్ పెట్టడం కానీ, ఒత్తిడి తేవడం కానీ, లేదు మనుషులు మీ పైన ఒత్తిడి తీసుకొని వస్తున్న దానివల్ల మీరు ఏంటంటే ఒక్కొక్కసారి గొడవలు అవుతున్నాయి అన్నమాట. డిస్కషన్స్ జరగడము, ఆర్గ్యుమెంట్స్ జరగడము, గొడవలు అవ్వడము, అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఏదో చేయాలనుకొని ఇంకేదో అయిపోతుంటుంది. దాన్ని వేలెత్తి చూపించి నువ్వు ఇట్లా చేసినావు అని ఇంకొకరు అంటున్నప్పుడు, మిమ్మల్ని అబ్యూస్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే మీరు ఇంకా పిల్లినైనా ఒక రూమ్లో పెట్టి కొడితే ఏమవుతుంది, పుల్ అవుతుంది కదా. సో మీరు అట్లా ఏంటంటే తిరగబడ్డం మొదలు పెడుతున్నారనమాట. ఒక విధంగా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ కన్ఫ్యూజన్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు అంటే అగైన్ ఈ ఒత్తిడి తట్టుకోలేక, ఈ ఎటు వెళ్ళాలో అర్థం కాక, ఇక్కడ ఎట్లయితే ట్రాప్డ్గా ఫీల్ అవుతున్నారో, అంటే హోప్లెస్ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ నుంచి మీరు కామ్ అయిపోతున్నారు అనమాట. ఒక్కొక్కసారి కామ్ అయిపోతున్నారు. మీరు మౌనం దాల్చడం కూడా ఒక విధంగా తప్పు అయిపోతుంది. ఎందుకు నువ్వు కామ్గా ఉన్నావు, మేము అడుగుతున్నాం కదా, నువ్వు సమాధానం చెప్పట్లేదేంటి? మీరు వాళ్ళ కోసమే చేస్తుండొచ్చు. మీరు ఈ పరిస్థితుల్ని చక్కబెట్టాలని చెప్పి వాళ్ళ కోసమే కష్టపడుతుంటారు. కానీ వాళ్ళు అది అర్థం చేసుకోకుండా మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని ఎంతసేపు అయినా కానీ పొడుస్తూనే ఉంటారు. మిమ్మల్ని మాట్లాడించాలని చెప్పి, నువ్వెందుకు మాట్లాడట్లేదు, నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు సమాధానం చెప్పు మాకు, నువ్వెందుకు కామ్గా ఉన్నావు, ఇట్లా మాదిరి అనమాట. అంటే మనం గొమ్మనున్నా కానీ ప్రాబ్లం అయిపోతుంది. పెద్ద డిజాస్టర్స్ లాగా, అంటే ఏదో పెద్ద పాపం చేసేసినారు అన్న ఫీలింగ్లో ఉంటారనమాట. ఇంత చేసి కూడా, ఇంత ఓపిక్గా ఉండి కూడా, ఇంత భరిస్తున్నా కూడా మనం ఏంటంటే సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంత కష్టపడి తీసుకొని వచ్చిన దాన్ని మళ్ళీ ఏంటంటే వాళ్ళకి కూడా షేర్ పెట్టాలన్నమాట. సో ఊరికనే ఏది రాదు, కానీ వీళ్ళు మటుకు ఊరికనే వచ్చిన దాన్ని తీసుకొని అనుభవించాలనుకొని చూసే మనుషులు ఉంటారు మీ చుట్టుపక్కల. లేదు పరిస్థితులు మిమ్మల్ని అలా తయారు చేసేసి ఉంటాయి. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇంటికి పెద్ద నువ్వే, లేదు ఇప్పుడు ఇల్లు మొత్తం మీ పైన గడవడం కానీ, లేదు మీ పైన ఎక్స్పెక్టేషన్స్ అట్లా బిల్డ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో ఏదైనా కానీ మీ నుంచి రావాలి, కానీ మీకు ఏదైనా కావాలంటే మటుకు ఎవరు ఉండరు అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఉంటారు మీరు. అండ్ ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ వాండ్స్ ఉన్నారు. ఆయన ఏంటంటే మార్పు కోరుకుంటూ ఉంటారనమాట. మీరు మార్పు కోరుకుంటూ ఉన్నారు. సో మార్పు కోరుకుంటున్నారు, డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ ఆ డెసిషన్స్ మీరు తీసుకోవాలనుకున్న డెసిషన్స్ని మీరు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మళ్ళా వీళ్ళని మైండ్లో పెట్టుకొని మీరేంటంటే మీరు బై పర్సన్ మీరు చాలా లాయల్గా, ఆప్టమిస్టిక్గా, అంటే ఆప్టమిస్టిక్ అంటే పాజిటివ్గా ఉండడం. సో ఇలాంటివి ఉంటాయి. కొంచెం ఇంపల్సివ్నెస్ కూడా ఉంటుందన్నమాట. అంతే కదా, ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట మమ్మల్ని పోక్ చేస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట మనము ఓపిక నశించినప్పుడు ఏమంటే కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆ తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, తొందరపడి ఒక మాట అనడం కావచ్చు, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఆ తొందరపడి ఒక మాట అంటారో ఇంకా ఆ మాటను పట్టుకొని మళ్ళీ మిమ్మల్ని సాధిస్తూ అంటారు అనమాట. సో మీరైతే చాలా క్రియేటివ్ పర్సన్ ఉండింటారు. అండ్ మీరు అడ్వెంచరస్ ఉంటారనమాట. అంటే ఏదైనా కష్టానికి భయపడి వెనక్కి వెళ్ళిపోయే మనస్తత్వం కాదు. కష్టం వచ్చిందా దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్దామో అనుకుంటా అంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మరీ అసలుకి మొయ్యలేనంత భారం ఎక్కువైపోతుంది. ఈ మొయ్యలేనంత భారం ఎక్కువైపోవడంతో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళా ఇక్కడ ఉన్నదే ఫియరు, యాంగ్జైటీ, ఈ నెగిటివ్గా థింక్ చేయడం కానీ, డీప్ అన్హ్యాపీనెస్. అంతే కదా, మనం ఎంత చేస్తున్నా కానీ ఎదుటి వాళ్ళు సంతృప్తి పడటం లేదు, ఎదుటి వాళ్ళు సాటిస్ఫై అవ్వడం లేదు, వాళ్ళు ఇంకా మన దగ్గర నుంచి ఏదో కోరుకుంటాండ్రు, మనల్ని స్ట్రెస్ పడుతుంది మన పైన ఈ రెస్పాన్సిబిలిటీస్ వల్ల. వీళ్ళని ఎలా చూసుకోవాలి, వీళ్ళని ఎలా సాటిస్ఫై చేయాలి, లేకపోతే ఈ పరిస్థితుల నుంచి మనం ఎలా బయటపడాలి, ఇట్లా ఆలోచించుకోవడం వల్ల ఆ బర్డన్ అయిపోతుంది.
సో ఎక్కడో ఒక చోట ఒక బ్రేకింగ్ పాయింట్ రావాలి, ఈ సక్సెస్ రావాలి, ఫార్వర్డ్ మూమెంట్ ఉండాలి, నేను కూడా ఎదగాలి, ముందరికి వెళ్ళాలి, కరేజియస్గా చాలా ధైర్యంగా అయితే మటుకు మీరు నిలబడి ఉన్నారనమాట. మీ చేతిలో మంచి స్కిల్ ఉంది. సో మీ చేతిలో ఉన్న స్కిల్లే మీకు శ్రీరామ రక్ష. సో మీరు వర్క్ ప్లేస్లో కూడా మీకు మంచి గుర్తింపు అనేది దొరుకుతూ ఉంటుంది. మీరు బాగా పనిచేస్తారు, వీళ్ళకి ఏదైనా అప్పచెప్తే వీళ్ళు తొందరగా చేసి ఇవ్వగలుగుతారు, వీళ్ళైతే క్లవర్గా దీన్ని సాల్వ్ చేయగలుగుతారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఫినాన్షియల్గా కూడా మీరు ఏంటంటే మంచిగా దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా యూస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. మీకు ఒక మదర్లీ నేచర్ ఉంటుంది. సో ఈ మదర్లీ ఇన్స్టింక్ట్స్ అంటే అమ్మలాగా ఉన్నదాని వల్ల ఏంటంటే అందరూ మీ పైన డిపెండ్ అవ్వడం, అందరూ మీకోసం ఎదురు చూడడం, ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు ఒక నిమిషం గట్టిగా కసురుకొని అర్చి గొడవ పడినా కానీ మరో నిమిషం మళ్ళీ ఏంటంటే దగ్గరకు తీసుకుంటారు, మళ్ళీ ప్రేమగా మాట్లాడతారు. సో మీరు అలా ఉంటారు కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ ఆ రిగ్రెట్, గిల్ట్ ఏదైతే మీరు అయ్యో నేను ఇలా చేయకుండా నింటే బాగునిండు, అయ్యో నేను ఇట్లా అరచకుండా నింటే బాగుండు, అయ్యో మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉండకపోయినంటే బాగునిండు, అయ్యో మనకు ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండు, ఇలాంటి ఈ రిగ్రెట్స్ కావచ్చు, గిల్ట్ కావచ్చు ఎందుకు వస్తుందంటే మీరు పాస్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో పాస్ట్ గడిచిపోయింది దానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేసిన దానివల్ల మనకి ప్రజెంట్లో మనం ఏం చేసుకోలేం. సో మీరు ఇక్కడ ప్రజెంట్లో ఏంటంటే ఇది మొత్తం పాస్ట్ నుంచి తీసుకొని వచ్చింది, ఈ పాస్ట్ నుంచి తీసుకొని వచ్చింది ప్రజెంట్లో కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి అది ఇంకా ఏంటంటే మనల్ని ఎక్కువ బాధ పెడుతోంది. సో గతం అని చెప్పి దాన్ని వదిలేసినప్పుడు ఏంటంటే మనం ముందరికి వెళ్ళగలుగుతాము. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్లో మనకి పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా. సో పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చి మనకి ఏంటంటే గుడ్ న్యూస్ తీసుకొని రావాలి. సో మీకు ప్రెజెంట్ కరెంట్ సిచ్యువేషన్లో ఆ గుడ్ న్యూస్ అనేది మీ వరకు రావాలి. మీరైతే నమ్మకంతో ఉండండి, నమ్మకాన్ని అయితే విడవకండి, ధైర్యంగా ఉండండి, నమ్మకంగా ఉండండి, ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. ఇక్కడ పేజెస్ కాబట్టి యూత్ఫుల్ ఎనర్జీస్ అనమాట, చాలా ఎనర్జెటిక్గా ఉండండి. మీరు అనుకున్న దాంట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ పొందగలుగుతారు. మీరు చాలా ఇన్స్పిరేషనల్గా అంటే మీరు చాలా ఉత్తేజపరిచేలాగా మీరు మాట్లాడగలుగుతారు అనమాట. మీరు మంచి స్పీకర్స్ ఉండింటారు, కొంతమంది మంచి పర్ఫార్మర్స్ ఉండింటారు, అందుకని ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో అయినా కానీ మీరు మంచిగా ఆలోచించి మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. జాబ్లో కొన్ని ప్రాజెక్ట్స్ చాలా క్రిటికల్గా ఉంటుంది, సాల్వ్ చేయాల్సి వస్తుంది, మీరు అట్లాంటి ఆ ఒత్తిడిలో కూడా మీరు మంచిగా పనిచేయగలుగుతారు. సో ఇవన్నీ మీకు ప్లస్ అన్నమాట, మీకు అడ్వాంటేజెస్ అన్నీ, ఇవన్నీ మీకు మీలో ఉన్న పాజిటివ్ సైడ్స్ అన్నమాట. సో మీ పాజిటివ్ సైడ్స్ని మీరు ఇంకొంచెం బిల్డ్ చేసుకోండి. మీరు మంచి బిజినెస్ పర్సన్ కూడా అయిన ఉంటారనమాట, మీకు మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి. కాకపోతే అన్నిటికీ ఒకటే, స్ట్రెస్, ఒత్తిడి, బర్డన్, గిల్ట్, ఫియర్, యాంగ్జైటీ ఇట్లాంటివి లేనప్పుడు మీ బ్రెయిన్ అసలుకి పరిగెడుతూ ఉంటుంది ఈ చారియట్ లాగా. సో మీరు ఒక డైరెక్షన్, ల్యాక్ ఆఫ్ డైరెక్షన్, ఇటు పోవాలా ఇట్లా కాదు, మీరు ఫోకస్డ్గా ఒక దానిపైన ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని అయితే మీరు సాధించుకోగలుగుతారు. కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది మిమ్మల్ని వచ్చి ఎన్ని విధాలుగా మిమ్మల్ని నోరు తెరిపించాలనుకున్నా కానీ మీరైతే మౌనంగా ఉండి మీరు చేయాలనుకున్న దాన్ని మీరు చేసుకొని పోతూ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే చిన్న మాటకి నోరు తెరిచినా కానీ అది పెద్ద విధ్వంసం అయిపోతుంది, పెద్ద గొడవలు అయిపోతాయి, ఆ గొడవలకి లాగుతారు అనమాట. మీరు గొమ్మనున్నా కానీ గొడవలకి లాగుతారు. కాకపోతే మీరు గొమ్మను ఉన్నారనుకోండి ఒక చెయ్యి ఆడుతూ ఉంటుంది, మీరు ఒకసారి నోరు తెరిచినారనుకోండి 2 చేతులు ఆడతాయి, పెద్ద శబ్దం అవుతుంది, 10 మందికి తెలిసిపోతుంది, అవమానాలు అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు అట్లా అవమానమైనప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఏంటంటే అయ్యో ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి మీరు పవర్లెస్గా ఫీల్ అవుతారు. అంటే మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కానీ, మీరు ఎంత బ్రేవ్ పర్సన్ అయినా కానీ, మీరు ఎంత కరేజియస్ పర్సన్ అయినా కానీ ఇలా గొడవలు అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీరసపడిపోతారనమాట, ఆ లేజీ ఎనర్జీస్లోకి వచ్చేస్తారు, ఆ నీరసం వచ్చేస్తుంది. అప్పుడు కొన్ని రోజులు మళ్ళీ ఏంటంటే ఆ డిప్రెషన్లో ఉండాల్సిన అవసరం వస్తుంది. సో ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఆ మెంటల్ ఇల్నెస్ ఉన్నప్పుడు మనం డీలా పడిపోతాం అనమాట. సో మీరు అట్లా డీలా పడకుండా మీరు హ్యాపీగా ఉండాలి అంటే మీరు ఏంటంటే మీరు ఇలాంటి ఎనర్జీస్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి. సో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సరే ఇది ఈరోజు ఉంది రేపు ఉండదు, సో కొన్ని రోజుల తర్వాత ఇది అసలుకే ఉండదు. అప్పుడు మనం
హ్యాపీగా ఉండొచ్చు కదా. సో మీరు ఆ హ్యాపీ టైమ్స్ని గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇలాంటివన్నీ ఒక రోజుకి చూమంతరు వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే మీకు ఎండ్ ఆఫ్ ద డేలో గుడ్ న్యూస్ వచ్చింది. సో మీకు ఖచ్చితంగా ఆ గుడ్ న్యూస్ అయితే వస్తుందన్నమాట. మనం చూద్దాం ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందా జరగదా అనేది, ఎస్ఆర్ నో అనేది మనం ఇప్పుడు తీద్దాం. మీరు ఏదైతే ఇప్పుడు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి అది జరుగుతుందా జరగదా. వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏదైతే ఓకే జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది మనకి. జడ్జ్మెంట్ కార్డ్ వచ్చి మనకి ఎస్ కార్డ్. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీరు ఎంత హానెస్ట్గా ఉన్నారో, మీరు ఎంత పాజిటివ్ మైండ్ సెట్తో ఉండి మీరు ఇంత కష్టం ఉన్నా కానీ మీరు వీటినన్నిటిని దిగమింగుకొని మీరు చేయాల్సింది మీరు చేసినారు కాబట్టి మీరు ఆ సహనం కోల్పోయే దగ్గర కూడా మీరు ఆ సహనాన్ని అలానే మెయింటైన్ చేసి మీరు ముందరికి వెళ్తున్నారు కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఎస్, అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ అంటే అవేకనింగ్, రెన్యువల్, మళ్ళీ కొత్తగా జరగడం, మళ్ళీ కొత్తగా పుట్టడం, మళ్ళీ ఆ కొత్త మార్పు రావడం అన్నమాట. సో మీరు ఏవైతే రోజు డైలీ చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏమనుకుంటున్నారంటే ఇది నా కర్మలో ఒక భాగం. సో అది మంచి కర్మైనా చెడు కర్మైనా కానీ ఇది నేను ఫేస్ చేస్తున్నాను అంటే నా మంచి కర్మని నేను పెంపొందించుకుంటున్నాను, లేదు నా చెడు కర్మని నేను తగ్గించుకుంటున్నాను. వీళ్ళందరూ నాకు కార్మిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి వీళ్ళతో నాకు. సో ఆ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళతో నాకు ఏదైతే కర్మ వీళ్ళతో మిగిలి ఉందో అది కంప్లీట్ అయిపోతుంది. జడ్జ్మెంట్ కార్డ్ అంటే మేజర్ ఆర్కానం. సో మేజర్ చేంజెస్. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికైతే ఎస్ అనే ఆన్సర్ వచ్చింది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే మనం కొంచెం సహనాన్ని అయితే కోల్పోకూడదు. మనం ఏవైతే చాయిసెస్ తీసుకుంటున్నామో ఈ చాయిసెస్ అన్నీ మన లైఫ్ పర్పస్లో పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ పర్పస్. సో అందుకని మనము ఈ చాయిసెస్ని తీసుకున్నాము, ఈ మనుషులు మనతో ఉన్నారు, ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాము. సో మన కర్మ ఎప్పుడైతే కాలిపోతూ ఉంటుందో, మన కర్మ ఎలా అయితే కంప్లీట్ అవుతూ ఉంటుందో అలానే వీళ్ళకి మనం దూరం అవ్వడమో లేకపోతే ఈ పరిస్థితుల నుంచి మనం మెరుగుపడటమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ అవేకనింగ్ అయితే ఉంది, రెన్యువల్ అయితే ఉంది. మనం ఇప్పుడు కొన్ని గైడెన్స్ కార్డ్స్ తీసుకుందాం. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో గైడెన్స్ చూద్దాం. మనకి న్యూమరాలజీ కార్డ్స్ నుంచి గైడెన్స్ చూద్దాం. సో గైడెన్స్లో ఏమొస్తుందో చూద్దాం. ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. మనం అనుకున్నాం కదా పేజ్ ఆఫ్ వాండ్స్ ఎండ్ ఆఫ్ ద డెక్లో అనింది. సో మనకి ఏంటంటే గుడ్ న్యూస్ వస్తుంది అన్నాం కదా. ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ కూడా రెన్యువల్స్ అనుకున్నాం కదా, కొత్తగా మళ్ళీ మార్పు చెందడం, ఒకటి అంతమైపోయి అక్కడి నుంచి ఇంకోటి కొత్తగా బయటికి రావడం. ఇక్కడ వీళ్ళు చనిపోయారు అనుకునే దగ్గర నుంచి డెడ్ కమింగ్ అ లైఫ్. సో మార్పు అయితే వస్తుంది. ఈ మార్పు మిమ్మల్ని ఇంకా బెటర్ పర్సన్ లాగా చేస్తుందన్నమాట. న్యూ స్టార్ట్స్ అయితే ఉన్నాయి. మీరు రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, ఫినాన్షియల్గా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, మీరు దేనికి చూస్తున్నా కానీ కొత్త స్టార్ట్స్ అయితే ఉన్నాయి. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. కొంచెం ఓపిక పట్టాలి. మనం ఇంతకుముందు అనుకునిందే కొంచెం సహనంతో, కొంచెం ఓపికతో, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయితే మటుకు ఖచ్చితంగా ఆ న్యూ బిగినింగ్స్ అనేటివి ఉన్నాయి. ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం మనము. యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. ఖచ్చితంగా ఇక్కడ కార్మిక్ సైకిల్స్ అదే చెప్పాను కదా. మీ కమిట్మెంట్, మీరు ఎంతో ఓపికగా ఉండగలుగుతారు, మీరు వీళ్ళతో ఎట్లా డీల్ చేస్తున్నారు, ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా డీల్ చేసి దీని నుంచి బయటపడుతున్నారు, ఇదంతా యూనివర్స్ కావచ్చు, మీరు అనుకుంటున్న దేవుడు, దేవత, నేచర్ టెస్ట్ చేస్తుంది మిమ్మల్ని. సో మీ కమిట్మెంట్, మీరు ఎంత స్ట్రాంగ్గా మీరు నిలబడి మీరు దీన్ని తట్టుకొని మీరు ముందరికి వెళ్ళగలుగుతారు అని మీ కమిట్మెంట్ని టెస్ట్ చేస్తున్నారు. అందుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఫైనల్గా వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్. మీరు ఏం వదిలేయాలి మనం. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, గిల్ట్, ఫియర్, యాంగ్జైటీ. సో ఇలాంటివన్నీ మనం ఏంటంటే వదిలేయాలి.
అరే నేనేమన్నా తప్పు చేస్తున్నానేమో, నా వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయేమో, నెగిటివ్ థింకింగ్ కావచ్చు. సో ఇవన్నీ వదిలేయాలి. సో దీనికి మూన్ మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిది. మనకి ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. మీరు ఎంత కాన్ఫిడెంట్గా అయితే ఉంటారో, ఈయనైతే చాలా కాన్ఫిడెంట్ పర్సన్. సో మీలో అయితే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో మీరు అంత సక్సెస్ని అయితే మీరు పొందగలుగుతారు. సో మీ కాన్ఫిడెన్స్ మీకు సక్సెస్ని తీసుకొని వచ్చి ఇస్తుందన్నమాట. మీరైతే కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు మెడిటేషన్ అలవాటు ఉండే వాళ్ళైతే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అలవాటు లేకపోయినా కానీ కొంచెం కామ్గా మీ ఎనర్జీస్ని కామ్ డౌన్ చేసుకొని మీరు కొంచెం పాజిటివ్గా ఉండాలి అంటే మెడిటేషన్ చేయడం అయితే చాలా చాలా మంచిది. మంచి మంచి పాటలు వినండి, ప్యాథటిక్ సాంగ్స్ కాదు, కొంచెం మంచిగా జోష్ వచ్చే పాటలు వినడం కానీ, మీకు డాన్స్ చేయడం ఇష్టమైతే డాన్స్ చేసుకోవడం కానీ, యోగా చేయడం ఇష్టమైతే యోగా చేయడం కానీ, పాటలు పాడుకోవడం ఇష్టమైతే పాటలు పాడుకోవడం కానీ, గార్డెనింగ్ ఇష్టమైతే గార్డెనింగ్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంకా పెంపొందుతుంది. తద్వారా మీరు అనుకున్నది మీరు ఇంకా మంచిగా తొందరగా జరిగేలాగా చూసుకోవచ్చు అనమాట. ఒక్కసారి చూద్దాం, మీరు ఏదైతే అనుకున్నారో అది ఎస్ వచ్చింది కదా, ఇది ఎన్ని రోజులు లేకపోతే ఎన్ని నెలలు లేకపోతే ఎప్పటి లోపల జరిగిపోవచ్చు అనే దానికి మనం ఒక కార్డ్ తీసుకుందాం. ఇది ఎప్పటి లోపల జరగచ్చు. నేను ఒకటే చెప్తున్నాను చూడండి, ఇది ఎప్పటి లోపల జరుగుతుంది అని మనం కార్డ్ తీస్తాం కదా. సో ఇది అప్పటి లోపల నాకు జరుగుతుందా జరగదా అంటే నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ మనం మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, మనం పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి, మనం నిలబడి సాధించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, వదులుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. సో ఇలాంటివి మనలో ఆ కంప్లీట్ చేంజ్ అనేది వచ్చి మనం ఆ విధంగా పాజిటివ్గా మనం ఒక అడుగు వేస్తే యూనివర్స్ మనల్ని ఇంకొక 2 అడుగులు ముందరకు తీసుకొని వెళ్తుంది అనమాట. అరే ఇంత కష్టపడుతున్నారు కదా, లేకపోతే ఇంత ఇదిగా మనల్ని నమ్ముకొని మనం ఓపిక పట్టండి అంటే ఓపిక పడుతున్నారు కదా, మనం ఇంత ఇదిగా టెస్ట్ చేస్తున్నా కానీ వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వాళ్ళు ఆ కొత్త బిగినింగ్స్ కోసము ఎదురు చూస్తున్నారు కదా. వాళ్ళల్లో ఏవైతే భయాలు ఉన్నాయో, గిల్టీ ఫీలింగ్ ఉన్నిందో, నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, యాంగ్జైటీ ఉన్నిందో, వాటిని అట్లాంటివన్నిటిని వాళ్ళు వదులుకుంటున్నారు కదా, వాటికన్నిటికీ దూరం అవుతున్నారు కదా. ఖచ్చితంగా వాళ్ళు కాన్ఫిడెంట్గా సక్సెస్ అవ్వాలి. ఇక్కడ మనము చారియట్ కార్డ్ పైనే ఈ కార్డ్ కూడా వచ్చింది. సో చారియట్ కార్డ్ కూడా నేను చెప్పాను కదా సక్సెస్ అని చెప్పి. సో సక్సెస్, విక్టరీ, ట్రింఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో మనం ఖచ్చితంగా వీళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటుంది అనమాట. సో మీరైతే పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా ఉండి మనలో చేసుకోవాల్సిన మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనమైతే సక్సెస్ పొందగలుగుతాము. ఇది ఎప్పటి లోపల రావచ్చు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు. ఓకే, ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. అగైన్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డెక్లో మెజిషియన్ ఉన్నారు. సో నేను మెజిషియన్ని కూడా తీసుకుంటాను, ఎందుకంటే మీరు మెజిషియన్స్ లాగా. మీకు మళ్ళీ చూపిస్తున్నా చూడండి, మెజిషియన్ కార్డ్ కింద పేజ్ ఆఫ్ వాండ్స్ మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు వచ్చింది కదా కార్డ్, అది మళ్ళీ రిపీట్ అయింది. అంటే గుడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా ఉంది. మీరైతే కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా ఉండండి. నమ్మకాన్ని వదులుకోకండి. ఖచ్చితంగా మీరు నమ్మండి. యు ఆర్ అ మెజిషియన్. సో మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు ఆ మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతారు. కొంతమందికి అయితే 1 నెల, కొంతమందికి 13 నెలలు. సో 1 నెల నుంచి 1 సంవత్సరం లోపల మీరు అనుకున్నటివి సర్దుకొని మీకు జరగాల్సినవి మీకు జరుగుతాయి. సో మీరు ఎంత తొందరగా ఇలా నెగటివ్ థింకింగ్, యాంగ్జైటీ, ఫియర్, గిల్ట్, లిమిటింగ్ బిలీవ్స్ వీటిలోంచి బయటకు వస్తారో మీరు అంత తొందరగా మీరు అనుకున్న దాన్ని మీరు మేనిఫెస్ట్ చేసుకొని మీరు సాధించుకోగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఎస్ కార్డ్ వచ్చింది, ఇక్కడ రెన్యువల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా జరగాలి. కాకపోతే జరగాలంటే మనం దేన్ని వదిలేయాలి, ఎలా అడ్జస్ట్ అవ్వాలి, మన కమిట్మెంట్ని టెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఎలా స్ట్రాంగ్గా నిలబడుకోవాలి, ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకైతే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.